హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి కి సంబంధించిన కోర్టు కేసు లాగే సేమ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ మీద కూడా కొత్తగా ఒక కోర్టు కేసు వేశారంటూ ఇంటర్నెట్లో అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది కదా మనకి కొన్ని పీడిఎఫ్స్. సో దాని మీద పిల్ గురించి అసలు ఇది జెన్యునా కాదా, లేకపోతే దీని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని మనల్ని చాలామంది అయితే అడిగారు. సో ఈ బ్రదర్ కూడా అలాగే అయితే అడిగారు అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఇది అసలు జెన్యునా కాదా, ఫర్దర్గా ఏం జరిగే ఛాన్స్ ఉంది ఏంటి అని అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఏఎల్పీకి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్కువగా దీనికి సంబంధించిన అవేర్నెస్ అన్నది అవసరం. బేసిక్గా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియాలి. ఓకే, సో దీనికి సంబంధించిన అప్డేట్కి సంబంధించిన కేసు డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు ఈ కేసు అన్నది సుప్రీంకోర్టు బేసిక్గా ఇది మనకి సుప్రీంకోర్టులో అయితే ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఫైల్ డౌన్ డేట్ చూసుకుంటే 28 జూలై అంటే నిన్న ఫైల్ చేసినట్టు అయితే ఉంది. అండ్ ఇదైతే జెన్యునే, ఈ నేమ్స్ మీద అయితే కేసు అయితే ఫైల్ అయింది. అండ్ దీనిలో మనకి రెస్పాండెంట్స్గా యాడ్ చేసింది ఎవరిని, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సో ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉండొచ్చు. సో ఇది ఆర్ఆర్బి మీదకి సంబంధించిందే. ఓకేనా, సో ఈ కేసు ఫైల్ అయింది అన్నది మోస్ట్ ప్రాబబ్లీ జెన్యునే అవుతుంది, ఎందుకంటే మనకి సుప్రీంకోర్టులో అయితే ఉంది. బట్ దాన్ని రికార్డ్స్ చెక్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా అన్నిట్లోనూ నో డేటా అంటే ఇంకా ఏమీ రికార్డ్స్ ఫౌండ్ అవ్వలేదు అన్నట్టు చెప్తున్నారు. అంటే రీసెంట్గానే వేశారు కాబట్టి ఇంకా ఏం అప్డేట్ అయితే అవ్వలేదు. అండ్ మనకి సర్క్యులేట్ అవుతుంది చూసుకున్నట్టయితే 29th జూలై అంటే ఈ రోజే డేట్ అయ్యింది. అండ్ ఇక్కడ చూడండి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే లెటర్ ఆఫ్ అర్జెన్సీ మ్యాటర్ టు బి లిస్టెడ్ అర్జెంట్లీ అని ఒక డైరీ నెంబర్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో ఇది అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ కన్సిడరేషన్గా తీసుకోమని అయితే పెట్టారు. అండ్ పిఐఎల్ బేరింగ్ డైరీ నెంబర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి టైటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అని అయితే ఉంది. ఇప్పుడు మనం దీనిలో ఉన్న కంటెంట్ని ఒకసారి చూద్దాం. సో అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ కంటెంట్లో ఏం రాస్తుందంటే రెస్పెక్టెడ్ సార్ మేడం అని రాసి ద అండర్ సైన్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్స్ ద లెటర్ ఆఫ్ అర్జెన్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పిటిషన్ బేరింగ్ డైరీ నెంబర్ ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, విచ్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండర్ ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 తెలుసు కదా మీకు, రిట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవి ఎప్పుడు వేస్తారు, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు. ఓకేనా, సో వాటిని బేస్ చేసుకుని అయితే వేయటం అయితే జరిగింది ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. పిఐఎల్ అంటే అదే కదా పబ్లిక్ ఇంట్రెస్ట్లో వేసేది. ఓకే, సో సీకింగ్ ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. సీకింగ్ ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటే అర్జెంటుగా కోర్టు కలగజేసుకోవాలి ఈ విషయంలో ఇన్ కనెక్షన్ విత్ సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఆర్బిటరీ యాక్షన్స్ అరైజింగ్ అవుట్. ఓకేనా, సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్బిటరీ యాక్షన్స్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా యాక్షన్స్ తీసుకుంటున్నారు అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే రాశారు. బట్ దేని మీద అన్నది కింద ఉంది చూడండి, ఆఫ్ ద అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. బేసిక్గా ఇది ఏఎల్పికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇర్రెగ్యులారిటీస్ అండ్ తర్వాత ఆర్బిటరీ యాక్షన్స్ జరుగుతున్నాయి, అర్జెంటుగా కోర్టు కలగజేసుకోవాలంటూ వేసిన పిల్ అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్లో. ఓకే, యాజ్ ఆఫ్ ఇది చదువుతున్న దాని ప్రకారం అయితే అది. అండ్ ఇక్కడ సిఎన్ నెంబర్ కూడా చూడండి 01/2024 అంటే ఏఎల్పి 2024. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ ఇంకా ఇక్కడ క్లియర్ చూడండి, ద ప్రజెంట్ మ్యాటర్ ఎఫెక్ట్స్ ద రైట్స్ అండ్ ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఓవర్ 40,000 ఆస్పిరెంట్స్. సో ఈ 40,000 ఆస్పిరెంట్స్ ఇది ఏంటి మనం చెప్పలేం, అంటే ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలీదు. ఓకే, సో 40,000 ఆస్పిరెంట్స్ యొక్క ఫ్యూచర్ ఆర్ రైట్స్ కానీ వైలేట్ అవుతున్నాయంటూ అక్రాస్ ద కంట్రీ ఇక్కడ రాశారనమాట. రైజెస్ గ్రేవ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ఆర్టికల్ 14, 16, 19, 1A, 21. ఆర్టికల్ 14 అంటే ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 16 అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఆర్టికల్ 1A 19(1)A అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలాగే 21 వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. బట్ ఏ బేసిస్లో ఇది ఇక్కడ మనకి ఈ ఆర్టికల్స్ ఇన్వోక్ చేశారు అన్నది తెలీదు. సో అవి అయితే రాశారు. అండ్ తర్వాత గివెన్ ద ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అండ్ absence ఆఫ్ క్లియర్ టైమ్ లైన్స్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో సిబిఐటికి సంబంధించి క్లియర్ టైమ్ లైన్స్ లేవంటూ ఇచ్చారు. అలాగే ద మ్యాటర్ ఈజ్ ఆఫ్ ప్రెసింగ్ అర్జెన్సీ. సో ఇది చాలా అర్జెంట్ అంటూ రాశారు. ఎనీ డిలే ఇన్ జ్యుడిషియల్ స్క్రూటినీ మే రెండర్ ద పిటిషన్ ఇన్ఫ్రక్చుయస్ అండ్ కాజెస్ ఇర్రిపేరబుల్ హార్మ్ టు థౌజండ్స్ ఆఫ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఓకే, ఒకవేళ మనకి దీనికి సంబంధించి ఏదైనా డిలే అయితే జ్యుడిషియల్గా అంటే కోర్టు పరంగా ఏ మాత్రం డిలే అయినా దీన్ని కన్సిడర్ చేయడంలో చాలా హామ్ అయితే జరుగుతుంది క్యాండిడేట్స్కి అని అయితే రాయటం అయితే జరిగింది. అందుకే ఇక లాస్ట్లో మనకి
టెక్నికల్ గ్రౌండ్స్లో కానీ ప్రొసీజర్ గ్రౌండ్స్లోని కానీ డిస్క్వాలిఫై చేయకుండా అర్జెంటుగా దీన్ని కన్సిడర్ చేసుకోవాలి అంటూ అయితే రాయటం అయితే జరిగింది. బట్ ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తున్న పాయింట్స్ ఓన్లీ ఇది ALP 2024 మీద అండ్ తర్వాత CBATకి సంబంధించిన టైమ్ లైన్స్ యాబ్సెన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ రీ ఎగ్జామ్ గురించి అయి ఉండొచ్చు. బట్ దానికి సంబంధించి మనకి ఖచ్చితంగా ఒక 1-2 డేస్లో నోటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రీ ఎగ్జామ్ అయితే త్వరలో జరుగుతుంది అని నోటీస్ ఆల్రెడీ వచ్చింది. మరి ఇక్కడ మనకి ఈ పిల్లు వేయడానికి కారణం కానీ అవి క్లియర్గా లేవనమాట. చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లాగా రాశారు కానీ ఏంటి అసలు కాజ్ ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా అయితే లేదు. బట్ దీనికి సంబంధించి నేను చెక్ చేసినప్పుడు మీకు డైరీ అవి సుప్రీంకోర్టుకి సంబంధించిన వెబ్సైట్లో సో ఇటువంటిది ఒకటి ఫైల్ అయినట్టు ఉంది కానీ ఎగ్జాక్ట్గా ఈ రికార్డ్స్ ఏమీ అక్కడ అప్డేట్ అయితే అవ్వలేదు. అండ్ ఇందులో కూడా మనకి పూర్తి క్లారిటీ అయితే లేదు ఎగ్జాక్ట్గా అసలు ప్రాబ్లం ఏంటని. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే జనరల్గా ఏదైనా ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు క్యాట్కో లేకపోతే హైకోర్టుకో ఫస్ట్ వెళ్తారు అనమాట. ఓకే, తర్వాత మనకి సుప్రీంకోర్టుకి అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ మీకు ఆర్టికల్ 32ని బేసిస్గా అలాగే ఫండమెంటల్ రైట్స్ బేసిస్గా ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టుకి దాకా వెళ్ళడం జరిగిందనమాట. బట్ అసలు అది ఎందుకు ఇన్వోక్ అయ్యింది దేని మీద అన్నది క్లారిటీగా లేదు. ఓన్లీ ఇక్కడ మనకి యాబ్సెన్స్ ఆఫ్ క్లియర్ టైమ్ లైన్స్ గురించి మాత్రం ఉంది, అలాగే ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ గురించి ఉంది. దీన్ని మనకి కోర్టు అసలు తీసుకుంటుందా కన్సిడరేషన్లోకి చెప్పలేము. ఎందుకంటే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళిన ప్రతి కేసుని తీసేసుకోరు అనమాట. మనకు అది ఫస్ట్ హైకోర్టుకో అట్లాగా ఆ అర్జెన్సీని బట్టి నీడ్ని బట్టే తీసుకుంటారు. సో ఫస్ట్ ఇది అసలు లిస్ట్ అవుతుందా కంప్లీట్గా అసలు తీసుకుంటారా లేదా అన్నదే మెయిన్ మ్యాటర్. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే ఇది జెన్యున్ లాగే కనిపిస్తుంది కానీ ఎంతవరకు ఇది మనకి సస్టైన్ అవుతుంది ఈ కేసు అన్నది ఇప్పుడే అయితే చెప్పలేము. ఓకేనా, మీరైతే ప్రజెంట్ వర్రీ అవ్వద్దు. దీనివల్ల మోస్ట్ ప్రాబబ్లీ డిలే అయ్యే ఛాన్సెస్ తక్కువ కనపడుతుంది. ఎందుకంటే దీనిలో ఏం క్లారిటీగా లేదనమాట కన్ఫామ్గా తీసుకుంటానికి. ఓకే, సో మీరైతే వర్రీ అవ్వే పనేం లేదు. సో ఇది మనకి కనిపించిన ఆర్ తెలిసిన అప్డేట్ దీని మీద. సో మీకేమనిపిస్తుంది ఈ టాపిక్ మీద అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఈ ALP ఎగ్జామ్ అన్నది CBAT 3 కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ రాబోతున్న ALPలకు కానీ టెక్నీషియన్ గ్రూప్ D ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర క్లాసెస్ ది బెస్ట్ క్లాసెస్ అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి. ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇవి దొరుకుతాయి. లేదు మీకు ఫుల్గా కంప్లీట్గా గ్రూప్ D కోర్స్ కావాలన్నా టెక్నీషియన్ కోర్స్ కావాలన్నా అలా కూడా దొరుకుతాయి. సో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని యూజ్ చేసుకుని క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో నేను పర్టికులర్గా ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను. సో అండ్ మన వాళ్ళు ఇందులో క్లాస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. బుక్స్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా కన్సిడర్ అయితే చేయండి. డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఒకవేళ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే అది ఏ ఎగ్జామ్కైనా మీకు ది బెస్ట్ ప్రతి మంత్ కవర్ అయ్యేలా కరెంట్ అఫైర్స్ అయితే మనం వీడియో అలాగే PDF అండ్ దానికి సంబంధించిన టెస్ట్ ఫ్రీగా మన మన యాప్లో అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో డౌన్లోడ్ చేసుకుని అవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే NTPC స్పెషల్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రీగా. అలాగే ఫిట్టర్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అలాగే బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్కి సంబంధించి లేదా ALP బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 లేదా ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆర్ ఫర్దర్గా మీకు రైల్వే రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ కావాలన్నా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫైనల్గా ఆల్రెడీ మీకు సైకో టెస్ట్ మీద అంటే ఇప్పుడు రీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా, దానికి సంబంధించి మీకున్న డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఒకే సింగిల్ సెషన్లో మొత్తం ఒక వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఎవరికైతే రీ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉందో వాళ్ళందరూ ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. అండ్ ఎగ్జామ్ అయిపోయి నెక్స్ట్ స్టేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇప్పుడు ఆ వీడియో అండ్ ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇందులో మీకు మెడికల్ రివ్యూలు ఎలా జరుగుతాయి, ఏ హాస్పిటల్లో ఎలా జరుగుతుంది, DVకి సంబంధించిన రివ్యూలు, అంటే DV ఎలా జరిగింది లాస్ట్ టైం, రియల్
క్యాండిడేట్ వాయిస్లో మీరైతే వినొచ్చు అనమాట. ముంబై జోన్లో ఎలా జరిగింది, సికింద్రాబాద్ జోన్లో ఎలా జరిగింది, విజయవాడ హాస్పిటల్ ఎలా జరిగింది, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. సో ఎండ్ స్క్రీన్లో 2 ఇస్తాను. తప్పకుండా ఈ వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఇలాగే క్లాసెస్ అలాగే అప్డేట్స్ దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, రైల్వే రిలేటెడ్ ముఖ్యంగా. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, ఏదైనా ఫర్దర్ అప్డేట్ దీని మీద వస్తే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.